మాజీ సైనికుడు అబ్దుల్ రజాక్ జ్ఞాపకార్థం కుమారులు చలివేంద్రం ఏర్పాటు చేయడం హర్షణీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘ అధ్యక్షులు తానూరి సాంబశివరావు అన్నారు. కర్లపాలెంలోని యాక్షన్ టవర్స్ వద్ద స్వర్గీయ మాజీ సైనికుడు అబ్దుల్ రజాక్ జ్ఞాపకార్థం వారి కుమారులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తానూరి సాంబశివరావు మాట్లాడారు. స్వర్గీయ మాజీ సైనికుడు అబ్దుల్ రజాక్ యొక్క 5 కుమారుల్లో 4 సైన్యంలో సేవలు అందించడమే కాకుండా ప్రజలకు సేవ చేసే ఆలోచనతో చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రజలకు దాహార్తి తీర్చడం హర్షించదగ్గ విషయమని, చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కర్లపాలెం మండల పార్టీ అధ్యక్షులు భూపతిరావు, బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, ఉపాధ్యక్షులు చలికొండ వెంకట కృష్ణారావు, స్టేట్ కమిటీ గౌరవ సలహాదారులు సుంకర శేషగిరిరావు, బాపట్ల జిల్లా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మహమ్మద్ ఆయూబ్, సీనియర్ మాజీ సైనికులు డి వెంకటేశ్వర్లు, పిట్టు చంద్రశేఖర్ రెడ్డి, రుక్మధర్రావు, పిట్టు సింగారెడ్డి, అట్ల శివకేశ్వరరెడ్డి, షేక్ భాజీ, టీడీపీ మండల నాయకులు బుల్లయ్య మొదలగు వారు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం కర్లపాలెం గ్రామ ప్రజలందరికీ కూడా మంచి శుభవార్త, శుభదినం. ఈరోజు భారతదేశానికి మరి సేవలు, సైన్యంలో సేవలు అందించినటువంటి మరి స్వర్గీయ అబ్దుల్ రజాక్ గారి జ్ఞాపకార్థం వారి కుమారులైనటువంటి వారికి 4 కుమారులు, 5 కుమారుల్లో కూడా మరలా 4 కుమారులు దేశ సేవలో మరి వారు కూడా సైన్యంలో చేరి ఉన్నారు. డిఫెన్స్లో, ఆర్మీ, మరి నేవీల్లో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ మరి చేరి సేవలు అందించడం చాలా సంతోషదాయకం. భారతదేశంలో కుటుంబ వ్యవస్థ మరి ఏ జాతి అయినా సరే, ఏ కులమైనా సరే కుటుంబ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. మరి అలాంటి కుటుంబానికి కుటుంబ పెద్ద మరి తండ్రి ఎంత జాగ్రత్తగా తన కుటుంబాన్ని పెంచి పోషించుకుంటే మరి అంత మరి అభివృద్ధి చెందుతుందనే దానికి నిదర్శనమే అబ్దుల్ రజాక్ గారి కుటుంబం అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. మరి వారు అభివృద్ధి చెందటమే కాకుండా ప్రజలకు కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున వారి అమ్మగారి సంవత్సరికం సందర్భంగా మరి కర్లపాలెంలో చలివేంద్రం ఏర్పాటు చేయటం, ప్రజలకు మరి రానున్న వేసవి కాలంలో దాహార్తి తీర్చడం కోసం చలివేంద్రం ఏర్పాటు చేయటం ప్రజలకు అనుకూలంగా. మరి అదేవిధంగా మరి హెల్మెట్లు, మరి రోడ్డు భద్రత, మరి నియమాలను కూడా గుర్తుంచుకుంటూ ప్రజలకు తెలిసే విధంగా ఈరోజు హెల్మెట్ల పంపిణీ కూడా వారు చేయటం చాలా సంతోషదాయకం. కర్లపాలెం గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క చలివేంద్రం యొక్క వసతిని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ, కర్లపాలెం సెంటర్లో అబ్దుల్ రజాక్ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఈరోజు చలివేంద్రం, అదేవిధంగా హెల్మెట్లు ఉచిత పంపిణీ చేయటం చాలా ఆనందదాయకం. ఎందుకంటే దేశానికి సేవ చేసే భాగ్యం వారికి కలిగింది. అది అందరికి కలగదు, అదృష్టం అది. ఈరోజు దేశంలో వాళ్ళు పడే బాధలు అన్నీ ఇన్ని కాదు. ఎందుకంటే ఓ పక్క యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, అయినా సరే వాళ్ళు పోరాడి మన దేశాన్ని రక్షిస్తామన్నారు. కాబట్టి అబ్దుల్ రజాక్ గారి కుటుంబానికి మరి నేను అభినందనలు, ధన్యవాదాలు.